బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఏంటన్నా డిస్ట్రాయర్ అంటే శివుడి పేరు పెట్టుకున్నారు హరుడు. యాక్చువల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ డీసీపీ శంకర్. అందుకని హరుడు. షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి. ఏంటి ఇది ఏమన్నా ఒక 15 years బ్యాక్ తీసిన సినిమాలా అనిపించింది. అంటే బాబు అట్లాంటి మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఇది రీ ఎంట్రీ కింద కన్సిడర్ యాక్చువల్లీ నాకు చేస్తున్నారు? బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే, సో దానివల్ల యాంటాగనిస్ట్ కున్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది, కానీ ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. అవునవును. ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి ఇయర్స్ బ్యాక్ ఈ ట్రెండ్ లేదు. యా యా. బట్ ఇప్పుడు మీ పెద్ద అన్నయ్యతో ఇప్పుడు చిన్న అన్నయ్యతో కూడా సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. కంప్లీట్ అయిపోయింది. సో ఏంటి పెద్ద అన్నయ్యలో చిన్న అన్నయ్యలో చూసిన కామన్ క్వాలిటీ ఏంటండి? ఓజీలో ఒక సీన్ లో ఆయన కాలర్ పట్టుకోవాలి. డైరెక్టర్ అన్న సునీత్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేనికి ఏమైనా ఎవరినైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎవ్రీథింగ్ లెట్స్ బి ఓపెన్. సక్సెస్ లో ఉంటే నీతో 10 మంది నుంచి ఉంటారు, నిన్ను పైకి లేపుతారు. నువ్వు ఫెయిలియర్ లో ఉంటే నిన్ను ఎవరు టచ్ చేయరు. మీరు ఎప్పుడైనా మీ మీద ఏదైనా అలాంటి ఒక రాంగ్ ఆర్టికల్ ఏదైనా చూసి బాధపడిన సందర్భం ఉందా అసలు? ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కడు యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్లు తిడతాం, క్రిటిసైజ్ చేయటం. వెరీ ఈజీ టు క్రిటిసైజ్. ఒకవేళ మీకు ఏదన్నా అథారిటీ చేతిలోకి వస్తే ఈ సొసైటీలో కానీ అండ్ సినిమా ఇండస్ట్రీలో కానీ దేన్ని డిస్ట్రాయ్ చేస్తారు? డెఫినెట్లీ ఏ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ రోజు మన ముందుకు వచ్చిన గెస్ట్ ఎవరంటే ఎక్కువగా 90s కిడ్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే నేను కూడా ఒక 90s కిడ్గా చెప్తున్నాను అనమాట. మనం స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం. ఒక సాఫ్ట్ బాయ్, లవర్ బాయ్గా కనిపించిన ఆయన ఇప్పుడు గ్యాంగ్స్టర్గా, డిస్ట్రాయర్గా మారిపోయారు అనమాట. ఆయనే వెంకట్ మనోహర్ అలియాస్ మనందరికీ బాగా తెలిసిన హీరో వెంకట్ గారు అనమాట. మాట్లాడద్దు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ దర్శన్. ఏంటి అసలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కంటే లేట్ 90s ఇస్ ద రైట్ వర్డ్. అంటే ఓకే, 90s కిడ్స్ స్కూల్ డేస్కి వచ్చేసరికి, కాలేజ్ డేస్కి వచ్చేసరికి 98 నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది, సీతారాముల కళ్యాణం. అంటే నేను అనింది 90s కిడ్స్ స్కూల్ డేస్కి వచ్చిన తర్వాత, అంటే 2000s కి వచ్చిన తర్వాత, యాక్చువల్లీ కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత మీ సినిమాలు చూసారని చెప్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే మీరు 25 years బ్యాక్, 20 years బ్యాక్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. రెగ్యులర్ గా చెప్పే మాట హీరోలకి అందరూ, ఇది రెగ్యులర్ గా చెప్పిన మాట కదా అసలు. నేను ఒక్కనే కాదు, అందరు హీరోలు అట్లాగే ఉన్నారు. లేదు 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 లేదు, ఇది కొంచెం ఎక్కువ డీపెస్ట్ గా చెప్తున్నాను, కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకు ఏమి చేంజ్ లేదు. ఇప్పుడు నాకంటే సీనియర్స్ ఉన్నారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలేబాబు, వెంకటేష్ గారు, అంటే జగపతి గారు, శ్రీకాంత్, వాళ్ళందరూ స్టిల్ దే ఫిట్ అండ్ ఫైన్ అట్లాగే ఉన్నారు. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకంటే సీనియర్ కళ్యాణ్ అన్న అట్లాగే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అన్న. అండ్ నాతో పాటు వచ్చిన మన హీరోలు ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ, దే స్టిల్ అండ్ ఫిట్. వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్, నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి అట్లా అనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి ఈస్ ఫిట్ అండ్ ఫైన్ నౌ డేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా డిస్ట్రాయర్ అంటే శివుడి పేరు పెట్టుకున్నారు, హరుడు. అంటే మనకి శివుడు కదా. యాక్చువల్లీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ డీసీపీ శంకర్. డీసీపీ శంకర్. సో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో అందుకని హరుడు చిన్న, అంటే ఓం హరుడు బాగుంటుందని అనుకుంటున్నాం. సో ఓం యాడ్ అవ్వచ్చు. ఓకే, ఓం యూనివర్సల్ సైన్ కాబట్టి అంతా శుభం జరగాలని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే అసలు షాక్ అయ్యాను నేను ఆ పోలీస్ యూనిఫామ్ లో చూసి. ఏంటి ఇది ఏమన్నా ఒక 15 years బ్యాక్ తీసిన సినిమాలా అనిపించింది. అంటే బాబు అట్లాంటి మాకు లుక్ వైజ్ నేను అంటున్నాను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కనిపించారు నాకు. పటేల్ అండ్ నతాషా సింగ్, సలోని ఐటమ్ సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్. అలీ గారు ఉన్నారు. సో దీని డైరెక్టర్ వచ్చేసి హరుడు డైరెక్టర్ వచ్చేసి రాజ్ తాలూరి, అతని డెబ్యూ. సో మంచి మాస్ టేస్ట్, మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. తన మెయిన్ అడ్వాంటేజ్ అతనికి ఏంటంటే రైటింగ్.
అతనే స్క్రిప్ట్ మొత్తం అతనే రాసుకుంటాడు, డైలాగ్స్ అతనే రాసుకుంటాడు. సో దాని మీద బాగా హోల్డ్ ఉంది. సో షూటింగ్ జరిగేటప్పుడు ఏదైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడో, బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడో 1 మంత్ ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు నాకు. సో ఏదైతే అది ఇచ్చాడో అదే షూట్ చేశాడు. అండ్ ఎడిటింగ్ మీద కూడా అతనికి బాగా గ్రిప్ ఉంది. సో ఐ థింక్ రాబోయే కాలంలో అతను మంచి మాస్ డైరెక్టర్ గా నిలబడతాడని నాకు ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. అంటే మీ మీద మాకు ఇప్పుడు దాకా ఇలాంటి ఇమేజ్ గట్టిగా పడలేదు. అంటే ఒక అవును, మాస్ ఇంతకుముందు అన్ని అంటే శివరామరాజ్ సినిమాలో కొంచెం కొంచెం ఆ మొరట అది ఉంటది, కొంచెం ఆ టచ్ ఉంటది. బట్ ఇట్లా ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో లాగా ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం మా రాజు చేశాడు. సో ఇప్పుడు ఏంటన్నా, అంటే మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా, లేదు ఎదుర్కోబోతుంది పెద్ద ఛాలెంజ్ కాబట్టి ఆ మోడ్ లో ఉన్నారా? సి ఛాలెంజ్ కంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ నౌ. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కంటే ఓవరాల్ ట్రేడ్ ఈస్ బికమ్ బెటర్. సో అండ్ ఐ హావ్ ఇప్పుడు నేను 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. హరుడు ఒకటి ఉంది, కళ్యాణంతో ఉంది, దెన్ రామ్ బజరంగ్, దాని డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, జార్జ్ రెడ్డి హీరో. సో దాంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అది ఒక సెన్సేషనల్ గా ఉంటది తప్పకుండా. దెన్ ఇంకొక సినిమా నేను వేణు చేస్తున్నాం, దానికి ఇంకా టైటిల్ పెట్టాల. సో ఇట్లా 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ హరుడు రిలీజ్ అవ్వగానే రాజ్ తలూరితో ఇంకొక మాస్ మళ్ళీ సబ్జెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇట్లా లైనప్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. యా ఫర్ ష్యూర్. బట్ ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా, అది ఓజీ లుక్ అన్నా కొంచెం మాకెందుకు? హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను. ఓకే ఓకే. బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సి వచ్చింది. అయ్యో. బట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో 2-3 మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి. మీరు వెయిట్ చేస్తారు అవసరమైతే ఓజీ కోసం కదా, మీకున్న ఇష్టానికి. అంతే కదా మరి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది 2 సినిమాలు. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. ఒకటి అన్నయ్యతో, ఇంకోటి తమ్ముడు. ఒకటి అన్నయ్యతో, ఒకటి 2 అన్నయ్యతో. 2 అన్నయ్యతో. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి హరుడు, మీరేంటి మీ ఇమేజ్ ని రీడిఫైన్ చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఇది రీఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారా? అంటే రీఎంట్రీ అని ఏం చెప్పలేము, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓకే మధ్యలో యాక్చువల్ నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. సో దానివల్ల 6-7 ఇయర్స్ నేను వర్క్ చేయాల. బట్ 2019 నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సిరీస్ చేశాను వాళ్ళది, అన్నపూర్ణ స్టూడియోస్ ద బేకర్ అండ్ ద బ్యూటీ. దెన్ ఆహాలో వచ్చింది అది. దెన్ అది మంచి సక్సెస్ అయింది. బట్ యాక్చువల్లీ అంటే ప్రాబ్లం ఏంటంటే అది ఇనీషియల్ స్టేజెస్ లో ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చింది అది. సో అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదను. బట్ చాలా మంచి సిరీస్ అది. దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ ది జీలో వచ్చింది లూజర్ 2. యాక్చువల్లీ 3కి నాది మెయిన్ ఉంటుంది దాంట్లో. ఐ డోంట్ నో అది ఉంటుందో తెలియదు నాకు. బట్ సో ఆ 2 చేశాను. దెన్ మూవీస్ గ్యాప్ వచ్చింది బాగా డెఫినెట్లీ. అంటే మేము లాస్ట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చూసాం మిమ్మల్ని. ఇది రన్ మా నాన్న సూపర్ హీరో, అది మన లూజర్ డైరెక్టర్, అది జస్ట్ గెస్ట్ అపియరెన్స్. అదే డైరెక్టర్ అభిలాష్ ఉండాల్సిందే అంటే జస్ట్ ఒక్క సీన్, క్యామియోలు అన్ని, జస్ట్ స్మాల్ వన్. అంటే ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు డీసీపీ కదా సర్కిల్ ఇన్స్పెక్టర్. అంటే ఇఫ్ యు నోటీస్ అంటే మనకి ఒక హెవీ బడ్జెట్ లేకోకుండా నార్మల్ మీడియం బడ్జెట్ లో మాస్ సినిమాలు లేవు మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఆ స్పేస్ ని ఏం చేస్తున్నాం మేము, లెట్స్ సీ. ఓకే. సో హరుడు ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఒక మాస్ సినిమా చూడబోతున్నామని మాకైతే. హరుడు ఐ థింక్ అదే చెప్పాను కదా, స్క్రిప్ట్ కొంచెం కొత్తగానే ఉంటది, డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటది. అండ్ సస్పెన్స్ ఉంటది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంటుంది, సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఒక ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ హరుడు.
యా ఓకే. సో ఇప్పుడు రవితేజ గారు మీరిద్దరు అన్నదమ్ములు యాక్చువల్లీ అన్నయ్య సినిమాలో. అవును. సో ఇప్పుడు రవితేజ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆయనతో టచ్ లో ఉంటారా మీరు నార్మల్ గా? లేదు, నేను Hmm. రవీన్ కలిసి చాలా సంవత్సరాలు అయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ బీన్. చాలా ముందుకెళ్ళారు. సి, నేను చాలా మంది అడుగుతుంటారు. See, దానికి ఏమి సంబంధం లేని క్వశ్చన్ అది. Hmm. ఎవరి కెరియర్ అట్లా ఉంటది కదా. Hmm. ఇప్పుడు మనం క్లాస్ లో ఒక 40-50 స్టూడెంట్స్ ఉంటాం. అవును. అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదా. నేను డైరెక్ట్ గా హీరోగా లాంచ్ అయ్యాను అవును. పెద్ద స్టూడియోలో. అండ్ అవును. కంటిన్యూస్ గా అందరు సీనియర్ హీరోస్ తో, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, ఐ మీన్ ఇట్లా అందరు సీనియర్ హీరోస్ తో వర్క్ చేశాను. అవును. సో నాకు స్టార్టింగ్ లో 400 డేస్ మూవీస్ ఉన్నాయి. 100 ఆనందం 125 డేస్, అన్నయ్య 175 డేస్, శివరామరాజు 100 డేస్, నా ఫస్ట్ మూవీ సీతారాములకి వెళ్ళాను అది 100 100 డేస్. days. సో బేసికలీ ఏమైందంటే వి స్టార్ట్ 98 ఫస్ట్ మూవీ. అప్పటికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ రావటం మొదలవలా. వైవిఎస్ చౌదరి గారు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ థింక్, అప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫస్ట్. ఆ తర్వాత వివి వినాయక్ గారు కానీ, శ్రీను వైట్లు కానీ వీళ్ళంతా తర్వాత వచ్చారు. సో బేసిక్లీ 98లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. సో అప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి. సో ఆ టైంలో ఏంటంటే మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక 2 వారాలో 3 వారాలో బాగుంటే 4 వారాలని ఒక ఫిక్స్ ఇది ఉండేది. ఎప్పుడైతే ఐ థింక్ 2003 ఆర్ సంథింగ్ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినాయి. మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా డైనమిక్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏదైతే థియేటర్స్ ప్రాబ్లం అని, ఓటీటీ వల్ల సఫర్ అవుతుందని, థియేటర్ సఫర్ అవుతుంది అని అనుకుంటున్నారో, అప్పుడు మల్టీప్లెక్స్ వల్ల సింగిల్ స్క్రీన్ సఫర్ అయింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఎవరికి తెలియలా. ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి థియేటర్కి జనం రావట్లేదు అని కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలి అని సొల్యూషన్లు ఎత్తుకుంటున్నారు. సొల్యూషన్ సింపులే, ఆడియన్స్కి మనం ఎంటర్టైన్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి. నేనే షాక్ అవుతా, మల్టీప్లెక్స్లో 20 రూపాయలు స్ప్రైట్ 400 రూపాయలు అమ్ముతున్నారు. అంటే దానికి అర్థం పర్థం లేదు. ఆ పాప్కార్న్ 400 రూపాయలు. ఇట్స్ మీకు టికెట్ రేట్ల కంటే ఈ ఎక్కువ ఖర్చు అనిపిస్తున్నాయి. 200 టికెట్ 300 కానీ థియేటర్కి రావాలి అంటే వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్ లో అన్ని చోట్ల సిటీ మొత్తం మల్టీప్లెక్స్ లో వచ్చేసినాయి, ఈవెన్ టౌన్స్ లో కూడా వచ్చేసినాయి. సో డెఫినెట్లీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్ అందరికీ డెఫినెట్లీ దే వాంట్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం వీటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూశారు. దాదాపు మీకు 2003 నుంచి కోవిడ్ వరకు చూశారు, థియేటర్కి వెళ్ళి చూశారు. మీరు పెట్టిన రేట్లలో వెళ్ళి టికెట్ కొనుక్కున్నారు, వాళ్ళకి కుదిరితే తిన్నారు, స్ప్రైట్ తాగారు, వాట్ ఎవర్ కూల్ డ్రింక్స్ తాగారు. బట్ ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ వచ్చిందో ఓటీటీ, ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. డెఫినెట్లీ కంఫర్ట్ వచ్చేసింది కదా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ మీద, బిగ్ స్క్రీన్ మీదే. వి ఆల్ లవ్. యాక్చువల్లీ మధ్యలో మనకి థియేటర్స్ కి కొంచెం గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల, వెళ్ళలేని పరిస్థితి. సో ఆ టైంలో ఇది కరెక్ట్ గా ఆ స్లాట్ ని ఫిల్ చేసింది, ఓటీటీ వచ్చి మధ్యలో వచ్చింది. వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పాజిటివ్ గా ఆలోచించారు, సరే మనం థియేటర్కి వెళ్ళిపోతున్నాం, సినిమాని అయితే మిస్ అవ్వట్లేదు, ఓటీటీ అనేది తీసుకొచ్చి కొన్ని రిలీజ్లు ఆగిపోయిన సినిమాలను కూడా తీసుకొస్తుంది అని చెప్పి పాజిటివ్ గా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే అది మెల్లమెల్లగా ఎలా టర్న్ అవుట్ అవుతుందంటే, ఓటీటీ మొత్తం ఏంటంటే 1 month లో ఎలాగో ఓటీటీకి వచ్చేస్తుంది అనే దాని వల్ల ఏంటంటే ఖచ్చితంగా పెద్ద సినిమా అయితేనే వెళ్దాం థియేటర్కి. ఐ డోంట్ బ్లేమ్ ఓటీటీ అండి. దానికి మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మనమందరమే కారణం దానికి. ఇప్పుడు మీకు సంవత్సరానికి పెద్ద సినిమాలు వస్తే ఎన్ని వస్తాయి? ఒక 15-20 సినిమాలు వస్తాయి. మిగతా టైం అంతా థియేటర్లన్నీ ఫీడింగ్ చేసే చిన్న సినిమాలే కదా. అంటే నా దృష్టిలో ఏది చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఆడియన్స్ సక్సెస్ చేసిన సినిమానే పెద్ద సినిమా. సో బట్ బేసికలీ ఒక ఈ రొటీన్ ఇది ఒక అంట మొదలు పెట్టారు కదా, పెద్ద సినిమా చిన్న సినిమా అని. సో బేసికలీ థియేటర్కి ఫీడింగ్ ఇచ్చి నడిపేది చిన్న సినిమాలే. బట్ సమ్వేర్ మనమే
వాటిని కిల్ చేసుకున్నాం. సో ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు అదే కదా అందరి ప్రయత్నం. ఓటీటీ వల్ల డెఫినెట్లీ చిన్న సినిమాలకి నిర్మాతలకి ఇదివరకు నిర్మాతలకి ఎప్పుడైతే మల్టీప్లెక్స్లు వచ్చేసినాయో ప్రొడ్యూసర్కి అసలు ఏం మిగలట్లేదు కదా. ఆ విధంగా ఇప్పుడు మనకి హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా అవటం కానీ థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ ప్రభాస్. సో దేవ్ టేకన్ తెలుగు సినిమా టు నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా మనకి డబ్బింగ్ రైట్స్ వస్తున్నాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న థియేటర్కి ఇప్పుడు చిన్న సినిమాకి థియేటర్కి రారు అనేది ఇప్పుడు ఓటీటీ. ఇదివరకు ఏంటి అంటే టైం మారిపోయింది. మా సినిమాలు 100 days అట్లా ఆడే తర్వాత ఈ 2 days 3 daysకి వచ్చేసినాయి వీకెండ్కి. సో ఆ వీకెండ్లో ఇమీడియట్లీ 80-90% ఫుల్ కాకపోతే వీళ్ళు తీసేస్తున్నారు సినిమా థియేటర్లో నుంచి. సో బై ద టైం అంటే అందరికీ పబ్లిసిటీ చేయడానికి అంత బడ్జెట్ ఉండదు కదా చిన్న సినిమాలకి. సో థియేటర్లో అసలు సినిమా ఉండట్లేదు బై ద టైమ్ ఆడియన్స్ వాంట్ టు సీ ఇట్. సో ఓటీటీ వల్ల ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ చిన్న సినిమాలు చూస్తున్నారు. సో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో సమ్వేర్ డెఫినెట్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ముందు కూడా చేశాను. బట్ ఈ థియేటర్స్ ఇష్యూ వల్ల చిరాకు పొట్టి పక్క పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశంలో ట్రేడ్ డెఫినెట్లీ బాగుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి మాస్ యాక్షన్ పిక్చర్స్కి, అలాగే ఓటీటీ ఉంది. సో ఒక ధైర్యం. ఇదివరకు మనం సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఒక శాటిలైట్ తప్ప మిగతా డబ్బులు వస్తాయో రావో తెలియదు, రావు మోస్ట్లీ. సో యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకటి ఓటీటీస్ గురించి ఏంటంటే వితిన్ 1 month ఓటీటీ కొనేసుకుంటుంది, వితిన్ 1 month తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఎవడైనా సినిమా చూడాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదంతా బిజినెస్ అండి, కంప్లీట్ ఓటీటీ వాళ్ళ బిజినెస్. ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, నాకు థియేటర్కి జనం వస్తారో రారో తెలియదు, నా సినిమా థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు. నాకు ఓటీటీ వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా రికవరీ కోసం నేను అది చూస్ చేసుకుంటాను కదా. సో చిన్న సినిమాలన్నీ అట్లా చూస్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు. బట్ మనసులో వి ఆల్ వాంట్ జనాలు థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కదా ప్రతి యాక్టర్కి కోరిక. సో అది అది ఎట్లా ఇప్పుడు వర్కౌట్ చేసి చిన్న సినిమాలు కూడా థియేటర్లో ఎట్లా సస్టైన్ చేయగలం అనే దాని మీద ఏదో పాలసీస్ వస్తే బాగుంటది. ఇప్పుడు కర్ణాటకలో మొన్న రూల్ పెట్టారు, టికెట్ కాంట్ బి మోర్ దెన్ 200 మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ. సో అట్లాంటి రూల్స్ మన 2 రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటది. వై కాంట్ వి డూ ఇట్? సరే కొన్ని పెద్ద మూవీస్ హై బడ్జెట్ ఉంటే వాటికి చేసుకోండి, బట్ ఈ మధ్యన నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా పెంచేస్తున్నారు. బట్ యాక్చువల్లీ టికెట్ రేట్ ఈస్ నాట్ దట్ అంత ప్రాబ్లం ఏం కాదు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ కంపేరింగ్ టు అదర్ బాంబే లాంటి స్టేట్స్ కి మన థియేటర్స్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ ఇదే మల్టీప్లెక్స్ లో ఉన్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ రేట్స్ కొంచెం రెగ్యులేషన్ చేసుకొని చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి థియేటర్ నుంచి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టు ఏదన్నా ప్లాన్ చేస్తే, అది మీరు రెంట్లో వేసుకోండి, షేర్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, కొంచెం అన్నా ఏదన్నా రిటర్న్ వస్తే ధైర్యంగా ఓటీటీని లేట్ చేసి థియేటర్లోనే వేసుకుంటాం సినిమా. కరెక్ట్. ఒకసారి 90s వెంకట్ దగ్గరికి వెళ్తే 90s వెంకట్కి ఇప్పుడున్న వెంకట్కి ఏంటండి డిఫరెన్స్? మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మేబీ అప్పుడు కొంచెం అన్ని నేను చేసిన లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి, వాట్ ఎవర్ మల్టీ స్టార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాస్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కమర్షియల్ సినిమా టోటలీ. అలాగే నెగిటివ్ రోల్ చేస్తున్నా, విలన్ గా రోల్ చేస్తున్నా. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా మీరు, యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది, ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. అవునవును. ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి ఇయర్స్ బ్యాక్ ఈ ట్రెండ్ లేదు, బట్ ఇప్పుడు మొత్తం అందరూ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. సో ఈవెన్ యాంటాగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంతలా సినిమాకి బజ్ వస్తుంది. ప్రాబ్లం అగైన్ అదే వచ్చింది. మన హీరో బేస్డ్ మూవీస్ వెరీ రేర్లీ డూ యూ హ్యావ్ ఒక పవర్ఫుల్ విలన్
పోటాపోటీలో ఉండే రోల్స్ వెరీ రేర్గా వస్తాయి. సో అట్లాంటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా ఇది దృష్టిలో పెట్టుకొని బాంబే నుంచి తెచ్చేసుకుంటున్నారు ఎవరో ఒకరిని. మేబీ ఐ డోంట్ నో. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది టాప్ హీరోలు, అంటే ఆ టైంలో హిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు అసలు ఇండస్ట్రీలో. వాళ్ళని పిలిచి అడగండి ఎందుకు లేరు మీరు అని, వాళ్ళు చెప్తారు. మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే మాట్లాడుకున్నారు కదా, థియేటర్కి జనం రావట్లేదు, ఓటీ. అప్పుడు ఏం జరిగింది, ఆ ట్రాన్సిషన్ ఏంటి? సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాగుంది, మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత 20 years ఎవరైతే సక్సెస్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, రెమ్యునరేషన్లు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి, అంత బాగుంది వాళ్ళకి, ఓకే. కానీ చాలా మంది హీరోలు లేరు ఇండస్ట్రీలో. ఎందుకు లేరు? కరెక్ట్. ట్రేడ్లో ఏం ప్రాబ్లం అయింది, ఎవరు చెక్ చేయాల? 20 years నుంచి ఎవరు చెక్ చేయాల. ఓటీటీ వచ్చి ఇప్పుడు పీకల మీదకి వచ్చేసరికి కంగారు పడుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీ గురించి అడుగుతున్నాను బేసికల్లీ. ఇప్పుడు మీరు మీ కెరియర్ ని మొత్తం రీఅనలైజ్ చేసుకుని ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. రీఅనలైజ్ ఏం లేదు, చెప్తున్నాను కదా. ఇదివరకు మాకు సినిమా ప్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ తప్ప వేరే రెవెన్యూ థియేటర్ల నుంచి వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమాకి అంత పబ్లిసిటీ పెట్టలేము, అంత బడ్జెట్ పెట్టలేము. సో బై ద టైం నన్ను ఇష్టపడే ఆడియన్కి తెలిసి వాడి థియేటర్కి వచ్చే వరకు సినిమా ఉండదు స్క్రీన్లో. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయింది కెరియర్. అవును. స్టార్టింగ్ ఒక లీడ్ యాక్టర్, ఒక హీరో. దట్టు ఏంటంటే నేను విన్నది నాగార్జున గారిని అందరూ గ్రీక్ వీరుడు అంటారు, ఆయన కళ్ళల్లో పడ్డారంట కదా మీరు, ఒక హ్యాండ్సమ్ లాగా. అప్పుడు ఆ మోడల్, ఆ క్రెడిట్ మొత్తం వైవిఎస్ చౌదరి గారికి, డైరెక్టర్ గారికి, అండ్ అఫ్ కోర్స్ మా ఇద్దరికి బ్రేక్ ఇచ్చిన నాగార్జున గారికి. డెఫినెట్లీ అంటే ఇది జనాలు చెప్పే మాట, అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా కొత్త వాళ్ళలో ఐ థింక్ ఐ వాజ్ ఒక అవుట్ సైడర్గా, ఇండస్ట్రీకి సంబంధం లేకోకుండా బయట నుంచి వచ్చినోడు. ఐ థింక్ ఆ టైంలో యంగ్స్టర్స్ మధ్యన నేనే, అంటే బేసిక్లీ 98 to 2002 or 3 అప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ ఉన్నంత వరకు బాగానే, ఒక సినిమా లేకపోయినా ఇంకో సినిమా అట్లా ఉన్నాయి. మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత గేమ్ మొత్తం మారిపోయింది. ఈవెన్ ఆ టైంలో మేము మాట్లాడుకున్నది ఏంటంటే, ఐ మీన్ మీరు కొంచెం ఉన్న వాళ్ళందరిలో కంటే కొత్త స్టైల్ తీసుకొచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ అప్పటికి చాలా ఫ్యాషన్ అది, అప్పుడు ఎవరికి లేదు. దట్ ఏంటంటే అప్పుడు ఈ మీ మజిల్స్ కొంచెం ఇవి ఉండేవి, షోల్డర్స్ ఎక్కువ ఇవి ఉండేవి. ఈ కట్ చేస్తుంటే మంచి భలే ఉండేది. ఆ టీ షర్ట్స్ వేసేవారు ఇలాగా ఆనందంలో, ఆ సాంగ్ లో కానీ. మీరు చూడడానికి లవర్ బాయ్, బట్ ఏంటంటే మజిల్స్ ఉండేవి మంచి. మేము అప్పుడే అనుకున్నాం ఏంటి కొంచెం అంటే పవర్ఫుల్ గా ఉండేవారు కదా, ఒక ఫైట్ కూడా ఉండేది కాదేంటి అని అనుకున్నాం. అండ్ సీతారామ కళ్యాణ్లో ఉంది, బట్ అది లవ్ స్టోరీ అవటం వల్ల ఆ ఫైట్స్ ఎక్కువ హైలైట్ అవ్వాల. సో ఆ లోట్ అంతా ఇప్పుడు తీరుస్తా. ఇప్పుడు హరుడ్లో 4 ఫైట్లు ఉన్నాయి, కొంచెం బ్యాక్ ఇంజరీ అవటం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అన్నయ్య సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లెక్కేస్తే, అంటే మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అన్నయ్య పక్కన తమ్ముడి కింద యాక్ట్ చేయడం అనేది అది చాలా మందికి డ్రీమ్. పాసిబిలిటీ ఉండదు, పాసిబిలిటీ అవ్వదు, పాసిబుల్ అవ్వదు. మీకు ఎర్లీ డేస్ లో అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగా. సో నేను సమ్మర్ హాలిడేస్ కి అప్పుడు విజయవాడ వచ్చేవాడిని మా మామయ్య వాళ్ళ ఇంటికి. అట్లా వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో. సో నా టార్గెట్ నేను ఎత్తుక్కొని ఎక్కడెక్కడ అప్పుడు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా వెళ్ళిపోయి చూసేవాడిని. సో ఆయన అంటే అభిమానం, ఒక వేరే లెవెల్ అభిమానం, ప్రేమ, ఒక హీరోగా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారాముల కళ్యాణం హిట్ అయింది. ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఇట్లా అన్నయ్య సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆయన యాజ్ అ హ్యూమన్ ఎంత మంచి వాళ్ళు అంటే, అసలు ఎప్పుడు మేము కొత్త వాళ్ళం, నేను ఒక సూపర్ స్టార్ అని అసలు ఒక్క రోజు కూడా అట్లాంటిది ఏమీ ఫీలింగ్ కలగనివ్వకుండా ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళం. టిఫిన్ ఆయనతోనే తినేవాళ్ళం, భోజనం ఆయనతో తినేవాళ్ళం, కూర్చొని. అంటే అసలు ఆ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. నేను కానీ రవి కానీ అంటే వీ టు రియల్లీ లవ్ హిమ్ యాజ్ బ్రదర్.
సో అప్పుడు అన్నయ్య సినిమా నుంచే మేము ఆయన అన్నయ్య అన్నయ్య అని పిలిచి అప్పటి నుంచే ఇంకా అందరూ ఇండస్ట్రీలో ఆయన అన్నయ్య అన్నయ్య అని స్టార్ట్ అయింది. సో ఐ మీన్ నా అదృష్టంగా భావిస్తాను నేను అది ఆయనతో కలిసి సినిమా చేయటం అనేది. సో ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు మీ పెద్ద అన్నయ్యతో ఇప్పుడు చిన్న అన్నయ్యతో కూడా సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ర్యాపప్ అయిపోయింది. సో ఏంటి పెద్ద అన్నయ్యలో చిన్న అన్నయ్యలో చూసిన కామన్ క్వాలిటీ ఏంటండి? మీ పెద్ద అన్నయ్య కామన్ క్వాలిటీ బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. వర్క్ అంటే ఫుల్లీ డెడికేటెడ్ గా ఉంటారు. కామన్ క్వాలిటీ ఈజ్ దట్. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ది కో యాక్టర్స్ తో అందరితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ చంజీ గారు ఎక్కువ కొంచెం సోషల్ గా ఉంటారు. ఆయన మేబీ ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయని మేము ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసాం. కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్ లో అండ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన చాలా బిజీ ఆయన డేట్ దొరకటమే డైరెక్టర్ కష్టం. సో ఆయన షూటింగ్ లో కూర్చొని మాతో కౌరులు చెప్పడానికి ఆయనకి అంత టైం ఉండదు. సో ఆయన వచ్చి ఆయన షార్ట్లు ఆయన వర్క్ ఫినిష్ చేసుకుంటమే గొప్ప. సో బట్ బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓజీలో ఒక సీన్ లో ఆయన కాలర్ పట్టుకోవాలి. నేను డైరెక్టర్ అన్న సుజీత్ కి, ఏంటి డెప్యూటీ సీఎం అయ్యా ఆయన ఇప్పుడు మీరు మాట్లాడిన నా మీద ఇట్లా అన్నయ్య వచ్చారు, ఇట్లా మీ కాల్ కమాన్ అన్నారు. ఆయన అస్సలు 1 సెకండ్ కూడా ఏం లేదు. అసలు నార్మల్ ఏ హీరో కూడా నార్మల్ హీరోనే ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒక డిప్యూటీ సీఎం కూడా ఆయన అంత ప్రొఫెషనల్. సో డెఫినెట్లీ. అండ్ ఓజీ అంటే నేను ఎక్కువ చెప్పకూడదు ఓజీ గురించి, ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ గ్యాంగ్స్టర్ స్టోరీ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్. 90s 70s ఆ బెల్ బాటమ్ కానీ, ఆయన లుక్ కానీ, ఆయన స్వాగ్ కానీ. ఇప్పుడు ఓజీ సినిమా ఇస్తున్న బూస్ట్ ఏంటి? ఓజీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. బట్ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి 100 days ఫంక్షన్ చేసే 100 days పోస్టర్ పడినప్పటికీ యూత్ వరకు సినిమా చూశారు. అన్నయ్య సినిమా అనేది ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తారు. చిరంజీవి గారు ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఆయన ఆడియన్స్, ఆయన రేంజ్ వేరే కదా. సో నా ఫస్ట్ సినిమా చూడని వాళ్ళు కూడా అన్నయ్య సినిమా చూశారు. అండ్ ఆ సినిమాలో అంతా బ్రదర్స్, ఆ స్టోరీ అంతా ముత్యాల సుబ్బి గారు ఎక్సలెంట్ వర్క్ అది. సో డెఫినెట్లీ ఆడియన్స్, లార్జర్ ఆడియన్స్ ఇచ్చింది. సో యా, గుర్తింపు. ఇదైతే ఇంకా చెప్పలేరు. బట్ ట్రెండ్ అవబోతున్నారు. ఆ కాలర్ పట్టుకున్నారు కదా, ట్రెండ్ అవబోతున్నారని అర్థమైంది మాకు. కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అందరికి ముందే చెప్పేసిన అది అన్నయ్య పర్మిషన్ తోనే చేసాం. ఒకవేళ మీరు ఇప్పుడు 90s వెంకట్ని, ఐ మీన్ ఎర్లీ 20s 2000s లో ఉన్న వెంకట్ని కలిసే ఛాన్స్ వస్తే ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ అంటే కొంచెం యా మేబీ స్క్రిప్ట్ వైజ్ కొంచెం బెటర్ చాయిసెస్ చేసుకోవచ్చు. నేను బాంబే నుంచి వచ్చాను, నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు అప్పటికి. సో కొంతమంది డైరెక్టర్లకి నేను డేట్స్ ఇచ్చిన వాళ్ళ డైరెక్టర్లు, విఎన్ ఆదిత్యకి డేట్స్ ఇచ్చాను నేను. ఆల్మోస్ట్ ఫోటో సెషన్ కూడా చేసాము. ప్రొడ్యూసర్ చేయలేకపోయాడు. అట్లా ఇంకా 2-3 పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈరోజు పేర్లు చెప్తే బాగోదు. సో అట్లా కొన్ని ప్రాజెక్ట్స్ అవ్వలేదు. అంటే అది ట్రాన్సిషన్ పీరియడ్ లాగా ఉంది నాకు. సీనియర్ యాక్టర్స్ అండ్ సీనియర్ డైరెక్టర్స్ నుంచి యంగ్ జనరేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఇన్ఫాక్ట్ మేము వైవేష్ చౌదరి అండ్ నేను గేట్స్ ఓపెన్ చేసాం యంగ్స్టర్స్కి. ఈ మల్టీప్లెక్స్లు వచ్చేసరికి ఇంకా కొంచెం యంగ్ అందరూ వచ్చి ఆ కలెక్షన్స్ అవి వాళ్ళకి హెల్ప్ అయినాయి. ఆ టైంలో సినిమాలు కొన్ని ఆడిపోవటం వల్ల మేము డౌన్ అయ్యాం. సింపుల్. సో ఐ మీన్ ఇక్కడ కొంచెం ఇప్పుడు మాస్ రూట్లో ఉన్నారు కాబట్టి కొంచెం మాస్గా అడుగుతున్నాను. బేసికల్లీ ఎవరైనా కోరుకునేది ఏంటంటే లైఫ్లో ఏం పీకాం అని బలంగా చెప్పుకోవాలని అనుకుంటారు. సో మీరు ఐ మీన్ రేపొద్దున్న మీకు చెప్పుకోవాలనుకుంటారు కదా, నేను ఇది చెప్పుకోవాలి, రేపొద్దున ఎవడన్నా ఏం పీకాం అంటే ఇది పీకాం అని చెప్పుకోవాలని అనుకుంటారు. అంటే మీరు ఎప్పుడో ఎర్లీ డేస్లో చూస్తారు. నేను ఇంత బచ్చగాడగా ఉన్నప్పుడు మీరు సూపర్ సక్సెస్ఫుల్ చూసారు. బట్ ఇంకా ఉంటుంది కదా మైండ్లో, నేను పీకాల్సింది ఇది ఉంది, ఇంకా చాలా ఉందని. ఏముంది మీ మైండ్లో? డెఫినెట్లీ గతం గత. హిట్లు ఇచ్చామా, మనకి ఫ్యాన్స్ ఉన్నారా, అవన్నీ ఓకే. ఇప్పుడేంటి మళ్ళీ ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రెష్. నాకు అన్నిటికంటే ధైర్యం ఏంటంటే అప్పుడు ట్రేడ్ అనుకూలంగా లేదు.
ఫైనాన్షియల్ డైనామిక్స్ అనుకూలంగా లేవు అప్పుడు. ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మా ప్రొడక్షన్‌లోనే ఎవ్రీ ఇయర్ 3, 4 మూవీస్ చేస్తాం మేము. సో సో మంచి మంచి హోప్ అయితే చాలా యాహ్! చాలా పక్కా. హోప్ అయితే ఉంది. యాహ్! పక్కా. బేసికల్లీ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. నేను కాకినాడలో ఉన్నప్పుడు అప్పుడు ఒక మీటింగ్ ఏదో పెడితే నేను చిన్నోడిని. హ్మ్. అప్పుడు నేను మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పరిగెట్టునొచ్చాను. నా దగ్గర పేపర్ లేదు. హ్మ్. ఏమైందంటే మా డ్యాడీ దగ్గర విజిటింగ్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని వచ్చాననమాట. ఏంటి ఇది తెచ్చావని అన్నారు మీరు అప్పుడు చిన్నోడిని. ఏమీ లేవు పేపరు. పెన్ దొరికింది కానీ పేపర్ దొరకలే. తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ ఎనకాల బ్యాక్ సైడ్ ఉంటే వైట్ పేపర్ See, ఆ దాన్ని పెట్టాను. టైంలో ఇయి లేవు కదా ఫోన్‌లు, ఇక కెమెరాలు. ఫోన్‌లో ఏమి లేవు. సో అప్పుడు ఊర్ల సైడ్ ఇట్లా సిగరెట్ పెట్టెలు తెచ్చేవాళ్ళు, ఆ! నోట్లు తెచ్చేవాళ్ళు. ఆ! అప్పుడు ఆ ఆటోగ్రాఫ్ ట్రెండ్స్ నడిచేది. హ్మ్. బట్ ఇప్పుడు మొత్తం ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసినాయి. సో మీరు ఇప్పుడు 'హరుడు' ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన తర్వాత మీకు ఎమోషనల్‌గా ఏదైనా మీ ఇన్‌బాక్స్ ఒక మెసేజ్ వచ్చిందా? 90స్ కిడ్స్ నాలాంటోళ్ళు ఎవరైనా బాగా కనెక్ట్ అయ్యి? చాలా మెసేజెస్ వస్తున్నాయి. హ్మ్. హ్మ్. చాలా మెసేజెస్ వస్తున్నాయి. అండ్ అన్ని ఆర్గానిక్ మెసేజెస్ అయ్యి. హ్మ్. మళ్ళీ చాలా రోజులైంది. మళ్ళీ మీరు రావాలి. త్వరగా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని. ఆహ్, వెయిటింగ్ అని. హ్మ్. అంటే ఇదివరకి నా ఫస్ట్ సినిమా అప్పుడు అయన్నీ లెటర్స్ వచ్చేవి నాకు. ఆ! ఫ్యాన్ లెటర్స్. ఇప్పుడు మొత్తం మారిపోయి ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసింది. సో 1 సెకండ్‌లో వాళ్ళ కామెంట్స్ వచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. వాళ్ళకి రిప్లై ఇస్తాం. సో యాక్సెస్ ఇస్ బికమ్ లైక్ క్లోజ్ అయిపోయాం. హ్మ్. హ్మ్. ఆడియన్స్‌కి బాగా దగ్గర చేసేసింది. హ్మ్. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో డెఫినెట్‌లీ ఫింగర్స్ క్రాస్డ్. ఏదైనా గుర్తుందన్నా మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ ఏదైనా గుర్తుందా అన్ని మెసేజెస్‌లో అన్ని పర్టిక్యులర్‌లీ? మెసేజ్ అంటే దాదాపు మీరు బావుంటారని, హ్మ్. ఐస్ బావుంటాయని, స్మైల్ బావుంటాయని హ్మ్. రెగ్యులర్‌గా వస్తుంటాయి. మెజారిటీ పీపుల్ ఎవరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? మళ్ళీ తిరిగొస్తున్నారు లీడ్‌గా యాహ్! మళ్ళీ హీరోగా అని చెప్పి? డెఫినెట్‌లీ. హ్మ్. ఇప్పుడొక రఫ్‌లీ చెప్పాలంటే పాజిటివ్ ఉన్న చోట నెగెటివ్ గూడా ఉంటది. హ్మ్. హ్మ్. ఒక 50 మెసేజ్‌లొచ్చినియంటే ఒకళ్ళిద్దరు నెగెటివ్ గూడా ఉంటది. హ్మ్. హ్మ్. అది దాన్ని వి డోంట్ కేర్. హ్మ్. మనకి మన ఆడియన్స్ ఉన్నారు. మనం మన బడ్జెట్‌లో సినిమా చేసుకుంటాం. ఇక్కడి నుంచి మన సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ గాని, మన సెట్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ గాని హ్మ్. స్లోలీ డెవలప్ చేసుకొని ఇదివరకటి రోజుల్లో హీరోలు 4, 5 సినిమాలు చేసేవాళ్ళు కదా సంవత్సరానికి. హ్మ్. హ్మ్. సో అట్లా మినిమమ్ రిస్క్‌తో బడ్జెట్ కంట్రోల్ పెట్టుకొని ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలని హ్మ్. టార్గెట్ మాది. సో, యాక్చువల్లీ మీరు పాజిటివిటీలో నెగటివిటీ ఉంటదన్నారు. బట్ యాహ్! నేనెక్కడ మీ మీద పెద్ద కాంట్రోవర్సీలు, నెగటివిటీ ఎక్కడ ఆర్టికల్స్‌లో కావచ్చు, ఇలాంటి వాటిలో ఎప్పుడు చూడలేదు. మీరెప్పుడైనా మీ మీద ఏదైనా అలాంటి ఒక రాంగ్ ఆర్టికల్ ఏదైనా చూసి బాధపడిన సందర్భం ఉందా అసలు? అంటే మేమున్న టైంలో అంటే హిట్లిచ్చిన టైంలో తెలుగు మీడియా ఈజ్ ఆల్వేస్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా మంచి మీడియా మనది హ్మ్. కంపేరింగ్ టు అదర్ ఇండస్ట్రీస్. తెలుగు మీడియా ఎక్కువ నెగెటివ్ వెళ్ళదు. హ్మ్. బట్ ఈ మధ్యన తెలుగు మీడియాని కూడా దాటేసి ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత బయటోళ్ళు చాలా మంది అయిపోయారు. హ్మ్. హ్మ్. ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కడు యూట్యూబరు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. హ్మ్. ఆళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కాదు. సో ఇప్పుడు ఈ బియాండ్ అవర్ కంట్రోల్. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాడేదో మెసేజ్ పెట్టొచ్చు, ఇంటర్వ్యూ అడగొచ్చు. మేము ఇవ్వకపోవచ్చు. వాడు దాన్ని మైండ్‌లో పెట్టుకొని యాంటీగా రావచ్చు, హ్మ్. చెయ్యొచ్చు. హ్మ్. ఎంతసేపు ఇప్పుడు ఒక వీడియో పెట్టుకొని తిడతాం, హ్మ్. క్రిటిసైజ్ హ్మ్. చేయటం. హ్మ్. సీ ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్. అవును. ఏమన్నా పలగొట్టాలంటే ఇట్లా ఒక కప్పుని గ్లాస్‌ని కిందేస్తే డమ్మని పలిగిపోయిద్ది. హ్మ్. బట్ దాన్నే బిల్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. హ్మ్. ఎవరైతే ప్రతి సినిమా అందరూ కష్టపడి చేస్తారు. ప్రతి హ్మ్. యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరూ హిట్ అవ్వాలనే కోరుకుంటారు. బట్ అదేంటంటే జడ్జ్‌మెంట్ ఒక ఫ్యూ పీపుల్ తీసుకొని లార్జర్ ఆడియన్స్‌కి అప్పీల్ అవ్వాలి ట్రై చేస్తాం. హ్మ్. అది అన్ని సార్లు సక్సెస్ అవ్వదు. హ్మ్. బట్ ఈ మధ్యన ఎక్కువ సోషల్ మీడియా అయిపోవటం వల్ల అండ్ వాళ్ళకేంటి ఒక ఇది ఏమంటారు ఒక పాయింట్ దొరికేసింది. హ్మ్. హ్మ్. మంచి మాట్లాడితే దర్శన్ మంచోడు, దర్శన్ మంచోడు అని ఒక 50 కామెంట్లు వచ్చినాయనుకోండి. ఓకే. దర్శన్ మంచోడు ఓకే. దర్శన్ హ్మ్. బూతొచ్చింది ఆ! అని ఆ! అది పెట్టాడు. ఇమ్మీడియేట్‌లీ మన ఏంటి ఆడి మీద ఫోకస్ ఎళ్ళిద్ది. ఈవెన్ ఆ కామెంటే హైలైట్ అవుతది పైకొచ్చి హైలైట్ అవుతుంది. టాప్‌లో. ఆ! సో, ఈ నెగెటివ్ పబ్లిసిటీ ఈజీగా హ్మ్. అట్రాక్ట్ చేయొచ్చని అదొకటి స్టార్ట్ అయింది. అది వెరీ బ్యాడ్. హ్మ్. అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అట్లా చేయకూడదు. ఏ హీరోకైనా అట్లా చేయకూడదు. ఏ యాక్టర్‌కి అట్లా చేయకూడదు. హ్మ్. హ్మ్.
బట్ ఇంకా అది మన కంట్రోల్లో లేదు. సో యాక్చువల్లీ ఒకప్పుడు దీన్ని సినిమా అనేది ఒక కళారంగం. కళాకారుడు అనేవాడు ఐ మీన్ అది గాడ్ గిఫ్ట్. ఊరికే ఎవరు పడితే వాళ్ళు చదువుకున్నోడు కూడా కళాకారుడు అవ్వలేడు నార్మల్గా మాట్లాడుకుంటే. బట్ ఏంటంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ దగ్గరకు వచ్చేసి ఎవరైనా ఐ మీన్ ఒకప్పుడు హనుమంతుడు లంకని కనుక్కున్నట్టు కనుక్కుని హీరో అయ్యేవారు. చాలా స్ట్రగుల్ ఉండేది ఈ రోజుల్లో. ఒక సినిమాని పట్టాలెక్కించాలన్నా దాన్ని తర్వాత రిలీజ్ చేయాలన్నా అప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. దీనివల్ల ఏమన్నా సినిమా మీద గౌరవం రెస్పెక్ట్ కొంచెం ఏమైనా తగ్గిందని అనుకుంటున్నారా? మీరన్నట్టు ఇఫ్ యూ గో టు సీ మన 1.4 బిలియన్ పాపులేషన్లో స్టిల్ ఏ ఇండస్ట్రీ నుంచి లెక్క పెట్టుకున్నా ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ ఒక 40-50 మంది ప్రతి ఇండస్ట్రీ నుంచి మోస్ట్లీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు అట్లా లెక్క పెట్టుకున్నా ఒక ఆల్ ఓవర్ ఇండియా లెక్క పెట్టుకున్నా ఒక 400-500 పీపుల్ ఉంటారు స్టిల్. బట్ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కడు సెలబ్రిటీ అయిపోతున్నాడు. గుడ్ ఫర్ దెమ్. చాలా మంది దాంట్లో నుంచి రెవెన్యూ సంపాదించుకుంటున్నారు, ఆదాయం వాళ్ళకి వస్తుంది. గుడ్ ఫర్ దెమ్. బట్ అల్టిమేట్లీ ఎస్ ఇట్ డస్ అఫెక్ట్ సినిమా. అఫెక్ట్ సినిమా ఇన్ ద సెన్స్ ఆడియన్కి ఏమంటారు కాన్సన్ట్రేషన్ స్పాన్ ఈస్ బికమ్ లెస్. అది ప్రతి మనకి అంటే సాధారణంగా ఎవరినంటే మనకి అలవాటు అయిపోయింది ఫోన్ తీసుకొని చెక్ చేయటం, రీల్స్ చూసుకుంటాం. సో మోర్ దెన్ ఓటీటీ నా దృష్టిలో ఇన్స్టాగ్రామ్ అండ్ వీడియో యూట్యూబ్ ఈజ్ మోర్ అఫెక్టింగ్ సినిమా. సో మీరు యూట్యూబ్ ఫాలో అవుతున్నప్పుడు రివ్యూస్ కూడా ఎక్కువ ఫాలో అయ్యే ఉంటారు. రివ్యూస్ ఏంటంటే ఓపెన్ గా ఎవరు వాళ్ళు ఓపెన్ రివ్యూ చెప్పాను కదండి, ఓపెన్ రివ్యూ ఇవ్వాలి. ఎవరి రోజు మీద ఎవరికి కంట్రోల్ లేదు. అది ఇప్పుడు అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, అందరూ నా గురించి బాగా మాట్లాడాలని రూల్ లేదు. చెప్పాను కదా, వాడికి ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇప్పుడు మీరు నన్ను ఫాలో అప్ చేస్తారు, ఏదో కారణాలుగా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వను, నా మీద ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. మీరు పెట్టిన కమెంట్కి ఈ మధ్యన ఫాలో అవ్వకపోయినా అఫెండ్ అయిపోతారు. ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. సో అది చెప్పాను కదా, నెగిటివిటీ ఈజీ అట్రాక్షన్. ఇప్పుడు సినిమాని రివ్యూ సిస్టమ్ ఏమన్నా దెబ్బతీస్తుందని మీరు భావిస్తున్నారు సార్? చాలా మంది కొంతమంది అభిప్రాయం ఇది. రెస్పాన్సిబుల్ ఉన్న మీడియా జనరలీ అంతకి అదే కదా చెప్పేది. ఇదివరకు మీకు నోటీస్ చేస్తే రివ్యూ అనేది సండే వచ్చేది. ఫ్రైడే రిలీజ్కి సండే వచ్చాయి, 3 days తర్వాత వచ్చాయి. ఈ రాను ఇప్పుడు ఇస్ బికమ్ బిజినెస్. బట్ వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అందరూ సినిమా మీద బతుకుతున్నాం. ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయాలి, యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అది చేస్తేనే కదా సినిమాలు తీసేది. మీరు సినిమా రాగానే దాన్ని చీల్చి చండాలి చేసి దాన్ని పోస్ట్ మార్టం చేసేసి థియేటర్కి ఆడియన్ని రానివ్వకుండా చేస్తే మళ్ళీ ఎట్లా? ఓకే, సో ఒకవేళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఓపెన్. అండ్ మోస్ట్లీ కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమాకి ఎక్కువ రేటింగ్స్ రావు. అది మేమేమి ఒక ఇట్స్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో వాడు టికెట్ కొనుక్కున్న దానికి, ఆడియన్స్ టికెట్ కొనుక్కున్న దానికి వాడు ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాడా, అది మా టార్గెట్. అట్లీస్ట్ మై టార్గెట్. నాకు ఇష్టమైన సినిమా అదే చిన్నప్పటి నుంచి. కమర్షియల్ సినిమా చూసి పెరిగాను నేను. ఒక అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ వాట్ వీ నో. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు గివ్. అండ్ ఈ ప్రతిదీ ఫిల్మ్ పాయింట్ చేసి క్రిటిసైజ్ చేస్తారు కదా, వాళ్ళని సినిమా తీయమని చెప్పాలి. మీరు తీయండి, తెలిసింది థియేటర్ తీసుకురండి. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు వెంకట్ గారి జీవిత చరిత్రే ఒక వెబ్ సిరీస్ అనుకోండి, మీ బయోపిక్. సో దానికి టైటిల్ ఏముంటది, దాని రివ్యూ మీరు చెప్పండి. అసలు నేను ఇంకా బయోపిక్ చేపించి అంత స్థాయికి రాలేదు. జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నా, మీ లైఫ్ స్టోరీ మీకు తెలుసు కాబట్టి బాగానే. ఐ ఫీల్ లక్కీ దట్ నేను అంత ఓవర్ ఎక్స్పోజ్ అవ్వలా. నేను చేసిన కొన్ని సినిమాలు అండ్ మోర్ ఓవర్ ఏమైందంటే నేను చేసిన సినిమాలు మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్టర్ ఉన్నాయన్నీ సక్సెస్ అయినాయి. చిన్న ప్రొడ్యూసరు అక్కడ ఏంటంటే ప్రొడక్షన్ సరిగ్గా ఉంటే డైరెక్టర్ సరిగ్గా ఉండదు, డైరెక్టర్ సరిగ్గా ఉంటే ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. అట్లా చాలా మూవీస్ నాకు సఫర్ అయినాయి. సో నథింగ్ టు బ్లేమ్, నోబడీ టు బ్లేమ్. పాస్ట్ ఈజ్ పాస్ట్.
బట్ మీ స్టోరీ వెబ్ సిరీస్ అనుకోండి ఫర్ సపోజ్, ఎందుకంటే మీరు మీ స్టోరీలో నా స్టోరీ మీకంటే ఇంకా పెద్ద ఆడియన్ ఉండరు కదా మీ అంటే నా స్టోరీ ఇంకా ఐ ఓంట్ ఈవెన్ సే ఫస్ట్ హాఫ్ కూడా అయింది, చాలా ఉంది ఇంకా. ఓకే ఓకే సో ఇదంతా అయిన తర్వాత మీరు ఒక 10 years తర్వాత రండి, ఓకే అప్పుడు చెప్దాం. ఇంకా ఇంటర్వెల్ ఇంకా రాలేదు. ఇంటర్వ్యూలు రాలేదు ఇంకా. ఓకే ఓకే ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తుంది. ఓకే 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 నైస్ నైస్. బట్ టైటిల్ చెప్పగలరా? టైటిల్ చెప్పగలరా మీ వెబ్ అసలు అసలు ఐఎమ్ నాట్ ఇంకా అంత నేను ఆ స్థాయికి రాలేదు. ఇంటర్వెల్ పడుతుందా టైటిల్? బయోపిక్ ఒక చిరంజీవి గారు కానీ, ఒక బాలయ్య బాబు కానీ, నాగార్జున గారు కానీ, అట్లా సీనియర్ వెంకటేష్ గారు అట్లాంటి వాళ్ళకి ఓకే కానీ, మోహన్ బాబు గారు కానీ నాకేంటండి. ఓకే ఓకే యా ఓకే సార్ ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు కష్టాల గురించి, రోజుల గురించి అన్ని మాట్లాడుకున్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఒక 2 decades క్లియర్లీ మీరు సినిమాని క్లియర్లీ అబ్జర్వ్ చేశారు. 3 decades అబ్జర్వ్ చేశారు ఒక ఆడియన్ నుంచి హీరోగా మారడం. ఓకే మీరు అంటే తెలుగు సినిమా. సో ఈ మార్పులు ఏం జరిగినాయి? పెద్ద మార్పులు ఏం జరిగినాయి అంటే మల్టీప్లెక్స్ లో ఇవి కాకుండా సినిమా స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చూసే విధానంలో? మన ఇప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు ఈజ్ ఫేమస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇదివరకు హిందీ సినిమాలు ఎట్లా ఉండేయో రాని 20 years లో మన యాక్షన్ మూవీస్, మాస్ మూవీస్ దీనికి చాలా అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు ఇది ఇవాళ రోజు జరిగింది కాదు. చాలా మంది మన తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళి అని అనుకుంటున్నారు. ఇది ఇప్పుడు కాదు జరిగింది. దీనికి కారణం మన యాక్షన్ హీరోస్ ఎప్పటి నుంచో చేస్తున్న సినిమాలు అవన్నీ స్లోలీ డబ్బింగ్ లాస్ట్ 20 years నుంచి శాటిలైట్ లో జరుగుతూ ఉన్నాయి. అండ్ అయ్యే ఆడియన్స్ అక్కడ నార్త్ ఇండియన్, నేను బాంబేలో పెరిగాను కాబట్టి నాకు తెలుసు. స్టార్టింగ్ లో మన ఎగతాళి చేసేవాళ్ళు, అరే సౌత్ మే తుమ్ లోగ్ ఏక్ ఫైట్ మారాతా ఇస్సా హవే మే ఉడి జాతా అని, గాలిలో లెగ్సే వాళ్ళని ఎక్కిరిచ్చేవారు. ఇప్పుడు అయ్యే ఎంజాయ్ చేస్తున్నారు, ఈవెన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన అంటే అప్పటి నుంచి జరుగుతా ఇప్పుడు డైరెక్ట్ థియేటర్కల్ రిలీజ్ కూడా వెళ్ళగలుగుతున్నాం మనం హిందీలో. సో ఆ విధంగా తెలుగులో అప్పటికి ఇప్పటికి ఎంటర్టైన్మెంట్, తెలుగు సినిమా ఈజ్ ఆల్వేస్ బీన్ ఎంటర్టైన్మెంట్. అసెండింగ్ అంటారా, డిసెండింగ్ అంటారా? కథ పరంగా అన్ని అసెండింగ్ అన్ని బానే ఉన్నాయి కదా. డెవలప్ ఇప్పుడు కల్కి కానివ్వండి, బాహుబలి కానివ్వండి, అన్ని బాగా టెక్నికలీ బాగా చేస్తున్నాయి కదా సినిమాలు. అంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు మీ ఎర్లియర్ డేస్ లో మల్టీ స్టారర్స్ చేశారు. అవును, మల్టీ స్టారర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే? మల్టీ స్టారర్స్ డెఫినెట్లీ చెయ్యాలి. అది చాలా మంది యంగ్ హీరోస్ ఇప్పుడు ఉన్నారు, అవుట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడియో బ్యాకింగ్ ఉందనుకోండి, ఒక సినిమా ఆడిపోతే రెండో సినిమా మూడో సినిమా అట్లా ఉంటది. బట్ మాలాంటి అవుట్ సైడర్స్ కి అవకాశాలు ఉండవు. ఏదో అండ్ అదుట్లో ఫామ్ లో లేని హీరోకి మరీ ఉండవు. ఏదో ఒక అవకాశం వచ్చింది, దాంట్లో 100 కష్టాలు ఉంటాయి మాకు. ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉండడో, డైరెక్టర్ కరెక్ట్ గా ఉండడో, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, లొకేషన్స్ కి అంత పెట్టలేము, పబ్లిసిటీకి పెట్టలేము, 100 కారణాలు ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అనుకోండి, నాలాంటి సపోర్ట్ లేని ఇంకోటి ఉన్నాడని వాడిని సెకండ్ హీరోగానో ఇట్లా 2-3 హీరోలతో చేసామనుకోండి, కెరియర్ అనేది ఒకేలాగా ఉండదు కదా. అందరిది గ్రాఫ్ పైకి కిందకి అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒకళ్ళు బాగుంటే రెండో వాడిని లిఫ్ట్ చేయొచ్చు. అవును, కరెక్ట్. సో అలాగే స్టార్ హీరోస్, ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజు మాతో సినిమా చేయడం ఒక్కపోతే మాకు ఆ గుర్తింపు వచ్చేది కాదు కదా. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ అట్లా ఆ చిరంజీవి గారికి ఉన్న ఆ క్వాలిటీస్ స్లోలీ అందరు హీరోస్ డెవలప్ చేసుకుంటే, అండ్ మోర్ ఓవర్ హిందీలో మీకు ఎక్కువ మల్టీ స్టార్ కాస్ట్ మూవీస్ వస్తాయి, మనకి తెలుగులోనే రావు. అది కొంచెం రావాలి. అండ్ మీరు కొత్త విషయం చెప్పారంటే, ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ ఏదో ఈ మధ్య వచ్చిందని ఫీల్ అవుతున్నారు అందరూ ఈ కిడ్స్. మీరు చిరంజీవి గారి సినిమా అప్పట్లోనే రిలీజ్ అని కొత్త విషయం చెప్పారు. సీరియస్ చెప్పాను కదా, లాస్ట్ 20 years అసలు సినిమాగా లేదండి. అంత ముందు ఎట్లా ఉండేది, సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు. లాస్ట్ 20 years లో ఆల్దో మనకి బిల్డింగ్ గేట్ బయటకు వెళ్ళంగానే, మనం ఉండే చోట వెళ్ళంగానే థియేటర్లు ఉన్నాయి, కానీ చుట్టుపక్కల ఈ మల్టీప్లెక్స్ లో ఒక 5 screens, ఇంకో కిలోమీటర్ వెళ్తే ఇంకో మల్టీప్లెక్స్ లో ఇంకో 5 screens. బట్ ఆ నావెల్టీ అనేది పోయింది. ఆ బిగ్ స్క్రీన్ మీద చూసుకునే, సింగిల్ స్క్రీన్స్ మీద చూసుకునే నావెల్టీ పోయింది. సో ఇప్పుడు మీరు తిరిగి వస్తున్నందుకు చాలా మంది హ్యాపీ అవ్వడం, మెసేజ్ రిలీజ్ తర్వాత కూడా చాలా మంది మిమ్మల్ని
అప్రిషియేట్ చేయొచ్చు. అన్న తిరిగి వచ్చావు, థ్యాంక్ యూ, మంచి సినిమాలు చేయాలని చెప్పి మీరు See, ఆనందపడచ్చు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఇప్పుడు నా సినిమా ఇదేమి పెద్ద ప్రొడక్షన్ కాదు, నా డైరెక్టర్ ఏమి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కాదు, కొత్త డైరెక్టర్. నేను చాలా రోజుల తర్వాత వస్తున్నా, మాదే కొత్త ప్రొడక్షన్, మేమే పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, డైరెక్టర్ కొత్తాడు. సో ఇలాంటి టైంలో మాకు తెలుసు, మేబీ యూ కాంట్ మా బడ్జెట్ ని ఒక హై బడ్జెట్ సినిమాని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, బట్ మాకున్న ఎఫర్ట్స్ లో మేము బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేసాం. సో కొంచెం ఆడియన్స్ సైడ్ నుంచి ఎట్లాగో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రివ్యూవర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది. వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్. బట్ రిగ్రెట్ మూమెంట్ ఏదైనా ఉందన్న, అంటే మీరు వదిలేసుకున్న ప్రాజెక్ట్ ఎప్పుడైనా తర్వాత దాని రిజల్ట్ బాగున్నప్పుడు ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు కదా మేబీ. బ్లాక్ బస్టర్ మూవీ, ద బిగ్గెస్ట్ డైరెక్టర్, నెగిటివ్ రోల్ అడిగారు ఆయన అప్పుడు నాకు దాంట్లో. సో అది అంటే 10 years బ్యాక్ అది ఎందుకు అవ్వలేదని దానికి కారణాలు ఐ డోంట్ దాని గురించి ఆలోచించడం కంటే ఇప్పుడు ఏం చేయగలం అనేది మోర్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇప్పుడు నేను రామ్ బజరంగ్లో మంచి నెగిటివ్ రోల్, అది ఒక మాస్ కమర్షియల్ సినిమా. ఈవెన్ ఫర్ రాజ్ తరుణ్ కానీ శాండీకి కానీ కూడా అలాంటి సినిమా వాళ్ళు చేయలే అప్పుడు దాకా, ఆడియన్స్ వాళ్ళని చూడలే, అన్ని నరకటాలే. ఆ డైరెక్టర్ సుధీర్ రాజు నేను బ్లడ్ మ్యాన్ అని పిలుస్తా. అండ్ దాంట్లో టెక్నీషియన్స్ కూడా అందరూ డిఓపి అజయ్ విన్సెంట్ గారు, ఫైట్ మాస్టర్లు అందరూ పెద్ద సినిమాలు చేసిన ఫైట్ మాస్టర్స్. సో అది భారీ బడ్జెట్ సినిమా కొంచెం. సో మీ కెరియర్ స్టార్టింగ్ లో ఏదైనా ఒక డీప్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలి, ఇలాంటి రోల్ ఒకటి చేయాలి. రిగ్రెట్ నాకు బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్ లో, అది కూడా చెప్పాను కదా. ఒక ఆ టైంలో మేము మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయింది అని, అది షూటింగ్ లో జరిగింది, అప్పలో జరిగింది, పోలీస్ అకాడమీలో. ఏ సినిమాలో అన్న? అది ఆ ఐదుగురు అనే సినిమా. సినిమా డిజాస్టర్, బట్ యాజ్ అన్ యాక్టర్ మేము కంప్లీట్ ఎఫర్ట్స్ పెడతామండి. సినిమా ఈజ్ అ కలెక్టివ్ థింగ్. అది డైరెక్టర్ సరిగ్గా తీయకపోతే ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో లేడు, సినిమా లేదు. ప్రొడ్యూసర్ మళ్ళీ అంతకుముందు ఆ నలుగురు తీశారు, ప్రేమ్ పాత్ర అని మంచి ప్రొడ్యూసర్. సంథింగ్ అంటే డైరెక్టర్ కూడా ఫ్లాప్ ఇవ్వాలని కోరుకోడు, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. అలా అనుకున్న యంగ్ డైరెక్టర్స్ రాసుకుంటాం ఒకటిను, దాన్ని తెర మీద ఎక్కించి ఆడియన్ని థియేటర్కి తీసుకొచ్చి కూర్చోబెడతాం అనేది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. సో అంటే అన్ని ఎఫర్ట్స్ పెట్టి అలాంటి పిక్చర్కి అంటే లైఫ్ థ్రెటనింగ్, అది బ్యాక్ ఇంజరీ, ఐ వాజ్ 3 months బెడ్ రెస్ట్లో ఉన్నా. అంటే బాధ వేసింది కదా డెఫినెట్లీ, అలాంటి సినిమా ఆడకపోయి అండ్ కెరియర్ డ్యామేజ్ అయిపోయి, బట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కెరియర్. బట్ మీ బకెట్ లిస్ట్ లో ఏదైనా ఒక రోల్ బలంగా అనుకుని ఉంటారు ఈ 25 years లో, అది ఏంటి అసలు, ఎలాంటి రోల్? డెఫినెట్లీ నాకు అంటే నాకు ఒక గ్లాడియేటర్ కానీ ఒక ట్రాయ్ కానీ ఆ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక సినిమా చేయాలి అని ఒకటి ఉంది మా మైండ్లో. ఓకే, మరి మీరు ఈరోజు మీ హరిహర వీరమల్లు వస్తున్నారు అంటే వెళ్తున్నారు, కలుస్తున్నారా? రత్నం గారు మా ఫాదర్కి ఎప్పటి నుంచో ఒక 30-40 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో ఆ విధంగా మంచి ఆయనకి హిట్ అవ్వాలని, అండ్ ట్రైలర్ తర్వాత హరిహర వీరమల్లు అసలు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా, ఐ థింక్ డెఫినెట్లీ ఆ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ మేము ఓజీకి మేము ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాం. అండ్ మీరు అది చెప్పేదాకా మాకు తెలియదు ఈ స్పైనల్ ఇదంతా ఈ ఇష్యూ అంతా, బట్ ఎంత ఫిట్ గా ఉంటున్నారు, ఐ మీన్ ఏంటన్నా మీ డైట్ వర్కౌట్ ఎలా ఉంటది అసలు ఏంటి? ఈ ఏది అంటే లైఫ్ లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నాతో కాన్స్టెంట్ గా నేను ఎప్పుడు వదలంది నా వర్కౌట్. ఇదివరకు నేను బంజారా లో ఉండేవాళ్ళం, సో రోజు మార్నింగ్ నేను కేబీఆర్ పార్క్కి వెళ్ళిపోయేవాడిని, ఈవినింగ్ నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను. సో డైలీ ట్వైస్, 1 hour ఇన్ ద మార్నింగ్, 1 hour ఇన్ ద ఈవినింగ్, కంటిన్యూస్ అది ఒక ప్రాసెస్, అది నా లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. సో అది ఐ థింక్, అండ్ అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి డైట్, డెఫినెట్లీ డైట్ అంటే బేసిక్లీ క్యాలరీస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఇది తిన్ను అది తిన్నా అని ఏముండదు. డెఫినెట్లీ
ఆయిల్ కానీ జంక్ ఫుడ్ కానీ అవన్నీ అవాయిడ్ చేస్తాం. కూల్ డ్రింక్స్ తాగను. ఇప్పటికీ లేదు, అసలు అలవాటు లేదు. సో నో స్మోకింగ్. సో ఇట్లాంటి కొన్ని హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ, అంటే సరే మనకి రాలా, వచ్చాం, ఆడియన్స్ మనని యాక్సెప్ట్ చేశారు, కొన్ని మూవీస్ మనకి హిట్స్ ఇచ్చారు, గ్యాప్ వచ్చింది ఎక్కడో, చెప్పాను కదా, అది కుదరలా. ఎవరో రీజన్స్, దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ అది కోవిడ్ దయవలనో ఏదైనా ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అప్ అయ్యింది. సో ఒక ధైర్యం, ట్రై చేస్తాం. అదృష్టం ఉంటే చూద్దాం, దేవుడి దయ, ఆడియన్స్ దయ, చూద్దాం. ఏంటన్నా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి అసలు? దేన్ని ఫాలో అవుతారు? ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, లివ్ అండ్ లెట్ లివ్, స్టే అవే ఫ్రమ్ నెగిటివిటీ. కుదిరితే మంచిగా చెప్పు, లేకపోతే మూసుకొని ఉండు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ హరుడు, ఓం హరుడు సంథింగ్, డిస్ట్రాయర్ విషయానికి వస్తే, ఒకవేళ డీసీపీ శంకర్ అండ్ వెంకట్ ఎదురెదురు పడి ఒక కాఫీ షాప్ లో కాన్వర్జేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ కాన్వర్జేషన్? It's quite different because outside I think I'm still a soft, emotional kind of person only. అంటే నాకు ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి మమ్మల్ని హీరో చేసాడు బై, అంటే నాకు ఈ రోజుకి ఐ కాంట్ గివ్ అన్ ఆడిషన్, ఇప్పటికి ఇవ్వలేను నేను ఆడిషన్. బట్ అదే కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ వేసుకొని సెట్స్లో వెళ్ళి, అది మీరు 100 మంది ఉండే పబ్లిక్లో రోడ్ల మీద పెట్టండి, ఫస్ట్ షాట్ దానికి రెడీ అయిపోతాం. ఓకే, బట్ ఆడిషన్ ఇవ్వమంటే ఇవ్వలేము, అంటే సైకిల్ అలవాటు లేదు. అది ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో మేము రాలా. యు ఆర్ నాట్ అన్ యాక్టర్, అంటే అది ఒక పార్ట్, అది డిపెండ్స్. రియల్ లైఫ్ అని ఫీల్ అవుతారు అనమాట. కెమెరా చెప్పినప్పుడు అది లైఫ్ లో పార్ట్ అని చెప్పేస్తా ఉంటాం. ఆ స్క్రిప్ట్, ఆ క్యారెక్టర్ వచ్చేస్తాడు, ఆ కాస్ట్యూమ్ వేసుకొని, ఇంకా మేకప్ వేసుకొని, ఇంకా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఒకవేళ మీకు ఏదన్నా అథారిటీ చేతిలోకి వస్తే ఈ సొసైటీలో కానీ అండ్ సినిమా ఇండస్ట్రీలో కానీ దేన్ని డిస్ట్రాయ్ చేస్తారు? ఒక్కొక్క పాయింట్ చెప్పండి. డిస్ట్రాయ్ కంటే మనం క్రియేట్ చేయడంలో బిలీవ్ అంటే ఓ నెగటివిటీని డిస్ట్రాయ్ చేస్తాం. క్యారెక్టర్ గురించి అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్లీ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. అండ్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి ఈ రేప్స్, ఇవన్నీ వింటా ఉంటాం కదా, పేపర్లో చదువుతాం. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. అది మిమ్మల్ని హాంట్ చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా ఈ సొసైటీలో రీసెంట్ గా వచ్చిన వాటిలో, లేదంటే ఈ 5 years లో? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదండి అవి. అంటే హౌ క్రూయల్. అండ్ ఈ మధ్యన మగవాళ్ళు అనుకుంటే ఈ మధ్యన లేడీస్ కూడా తయారయ్యారు. చంపి కుక్కర్లో ఉడకబెట్టడం టూ మచ్ అయిపోతుంది. అంటే వేర్ ద వరల్డ్ ఇస్, ఏంటి ఎటు వెళ్తున్నాం అనేది హద్దులు లేకుండా పోతుంది. సో అంటే యాజ్ ఏ దానికి ప్రతిదానికి గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కానీ, కంట్రీని బ్లేమ్ చేయడం కానీ కాకుండా, ఎవ్రీబడి షుడ్ బి రెస్పాన్సిబుల్. ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పాజిటివ్ చేంజ్ అనేది రావచ్చు. సో క్రైమ్ కంట్రోల్ అవ్వాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ సి ఐ ఫీల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద మోస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ అండ్ అన్ఆర్గనైజ్డ్, బికాస్ డిసిప్లిన్ ఉంటుంది. పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళ లైట్ బాయ్ నుంచి అందరూ 4 o'clock నుంచి మొదలుపెట్టి కాల్ టైం ఇచ్చారంటే 6:30, 7 కల్లా ఆ డిసిప్లిన్ ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. సినిమాలు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. సో చాలా మంచి మన తెలుగు ఇండస్ట్రీ అండ్ నాకు గుర్తించిన ఇండస్ట్రీ. సో వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అండ్ దీన్ని మనం ఇంకా ఉన్నంత స్థాయికి తీసుకెళ్ళాలి. చెప్పాను కదా ఇందాక, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఎవ్రీ హీరో వాంట్స్, ఎవ్రీ యాక్టర్ వాంట్స్. సో దాన్ని సర్వైవ్ అయ్యేటట్టు అందరూ దాని గురించి ఆలోచించి, ఆ చిన్న సినిమా నిర్మాతలకు కూడా రిటర్న్స్ వచ్చేటట్టు దారి చూపిస్తే ఉన్న పెద్దవాళ్ళందరూ బాగుంటుంది, అందరూ సర్వైవ్ అవుతాం. సో ఇందాక నుంచి ఫస్ట్ నుంచి ఇప్పుడు అందరూ అనుకున్నదే, మీరు అసలు విజిబిలిటీలో ఇప్పటిదాకా అసలు మీ
ప్రైవేట్ లైఫ్ అనేది అసలు పబ్లిక్ లో అసలు ఎక్కడ కనిపించదో తెలియదు, ఏమీ తెలియదు ఇప్పుడు దాకా. ఈవెన్ చాట్ జీపీటీ కూడా ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు నాకు. ఏంటి ఈయన ఏంటి మ్యారేజ్ గురించి ఏంటని అడిగితే అట్ ప్రెసెంట్ ఐఎమ్ సింగిల్. ఎందుకు ఇంతకు మించి నేనేం చెప్పను. ఇంతకు మీద ఏం చెప్పరా? అంతే. యుల్ గెట్ టు నో ఇన్ మీ సమ్ టైమ్. ఓకే ఓకే ఓకే. ఈవెన్ చాట్ జీపీటీని అడిగాను, జెమినీని అడిగాను, ఎవరు కూడా మాకేం తెలియదు. సింగిల్ అని చెప్తున్నా at అదే అదే present. అదే మాకు కూడా తెలియదు అని చెప్తున్నారు. ఏంటి ఆయన రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, అట్లీస్ట్ ఎక్కడైనా ఏమన్నా దొరికారా అని చెప్తే ఎక్కడ దొరకలేదని చెప్తున్నారు. అవసరమైనప్పుడు రివీల్ చేద్దాం. అవసరమైన యా యా. సో ఓకే, ఇన్ ఫ్యూచర్ కాప్ వర్సెస్ గ్యాంగ్స్టర్ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఏది వచ్చేది ఛాన్స్ ఉంది? ఐ థింక్ నేను రెండిట్లకి సూట్ అవుతానండి. అవును అవును. స్క్రీన్ మీద చూసిన డైరెక్టర్స్ కానీ, అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఉన్నానని కూడా తెలియదు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యి పబ్లిసిటీ స్టార్ట్ అయితే ఐ థింక్ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అని. అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయట్లా. మాదే ప్రొడక్షన్ పెట్టేసుకొని మేమే చేసేస్తాం. ఇది సో మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు హరుడ్లో నేను పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా, ఓజీలో గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అండ్ గ్యాంగ్స్టర్ రోల్ అది, రామ్ బజరంగ్లో అది విలేజ్ బేస్డ్ నెగిటివ్ రోల్ అది, ఇంకో 4 సినిమాల్లో అది ఒక పొలిటీషియన్ పాజిటివ్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్. సో అన్ని రోల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మళ్ళీ అన్నయ్యతో కలిసి యాక్ట్ చేయాలి, పెద్ద అన్నయ్యతో కలిసి అని ఏమన్నా ఆయన అనిపిస్తుంది? పిలవాలే కానీ ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఒక 20 years అయిపోయింది కదా, 25 years దాకా అయిపోతుంది. 25th ఇప్పుడు అన్నయ్య ఐ థింక్ ఇయర్ కంప్లీట్ అయితే 25th year. 25 years అయిపోతుంది 25 అన్నయ్యకి. years. ఆయన కలిసి కూడా చాలా రోజులు, అంటే ఇదివరకు ఈజీగా ఉండేది. ఆయన తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళటం, ఆయన బిజీ అయిపోవటం, కలిసి కూడా చాలా రోజులు అయింది. బట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేనికి ఏమైనా ఎవరినైనా పిలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎవరిని ఇబ్బంది పెడతాం నాకు ఇష్టం లేదండి. వాళ్ళందరూ బిజీగా ఉంటారు. మనం మళ్ళీ అడిగి నో చెప్పించుకుంటూ ఎందుకు ఎవరు. అట్లీస్ట్ వాళ్ళతో ఒక ట్రైలర్ లాంచ్ చేయించడం, డెఫినెట్లీ ఐ థింక్ చూపించడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 5 minutes ఇవ్వమంటే ఎవరైనా టైం ఇస్తారు. బట్ వాళ్ళు మన కోసం స్పెషల్ గా వచ్చి ఒక 2 hours ఇవ్వాలంటే ఐ డోంట్ థింక్. సి ఎవ్రీథింగ్, లెట్స్ బి ఓపెన్. సక్సెస్ లో ఉంటే నీతో 10 మంది నుంచి ఉంటారు, నిన్ను పైకి లేపుతారు. నువ్వు ఫెయిలియర్ లో ఉంటే నిన్ను ఎవరు టచ్ చేయరు. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి. అందరం అక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళే. సో మేము సక్సెస్ చూసాం, ఫెయిలియర్ చూసాం, మళ్ళీ టైం బాగుంటే సక్సెస్ చూస్తాం. సూపర్, ఓపెన్ సీక్రెట్ లాస్ట్ లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ ఒక తమ్ముడుగా అన్నయ్య పిలిస్తే వస్తారేమో అనేది మా ఆలోచన. మీరు ఒకసారి ట్రై చేయాలి. కరెక్ట్ కాదు. ఓకే, అంటే వాళ్ళ సినిమాలు అవన్నీ బిజీగా ఉంటారు, వాళ్ళ కమిట్మెంట్స్ కి. బట్ మీ కంబ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పట్లో ఐ మీన్ మీకు ఎలా ఉండేదో ఆ ఫాలోయింగ్, ఆ ఆదరణ, అది మళ్ళీ మీరు దక్కించుకోవాలని మేము ఐ డ్రీమ్ నుంచి. థ్యాంక్ యూ. నేను కూడా ఆడియన్స్ నుంచి అదే కోరుకున్నాను. రాబోయే సినిమాలు తప్పకుండా చూడండి, థియేటర్స్ లో చూడండి, అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.